హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands 1176. ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమని ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, స్క్రీన్ పైన కూడా ఉంటుంది, చెక్ చేసుకోండి. అండ్ ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు అండ్ ప్రోడక్ట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటో చెక్ చేద్దాం. సో యాక్చువల్లీ ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ కూడా ఈరోజు చెక్ చేద్దాం. సో మనకి మీ పర్సన్ కొన్ని మెసేజెస్ రాస్తున్నారు, అంటే మెసేజెస్ టైప్ చేస్తున్నారు, డిలీట్ చేస్తున్నారు. టైపింగ్ అండ్ డిలీటింగ్ ఇదే కనిపిస్తుంది. చాలా ఆబ్సెసివ్లీ చెకింగ్ ఫోన్ అన్నమాట. ఈ పర్సన్ తన వర్క్ తను చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మీ మెసేజెస్ ఇచ్చారా లేదా, మీరు ఏదైనా మెసేజ్ చేశారా లేదా అని కూడా చెక్ చేసుకుంటూ ఉన్నారు. ఈ పర్సన్ ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు ప్రజెంట్ అయితే. ఓకే, సో ఈ పర్సన్ మీ లైఫ్లో నుండి చాలాసార్లు వాక్ అవే చేయడానికి ట్రై చేశారు, బట్ తన వల్ల అవ్వడం లేదు. అండ్ టవర్ మూమెంట్ ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే. తను చేసుకున్న రాంగ్ చాయిస్ ఏదో తనని బాగా ఇబ్బంది పెడుతుంది తన లైఫ్లో. అండ్ ఈ పర్సన్ ఇప్పుడు తనకున్న ఆ ఫ్లాష్ బ్యాక్ మొత్తం, తన పాస్ట్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ అవన్నిటినీ కూడా పక్కన పడేసి ఒక న్యూ చాప్టర్ ఆఫ్ లైఫ్ స్టార్ట్ చేయాలి అనేది తన ఒపీనియన్ అనమాట. ఈ పర్సన్ మీకు కమ్యూనికేట్ చేస్తారు, సడన్ మెసేజెస్ ఏవో పంపిస్తారు. సడన్ కమ్యూనికేషన్ అంటే కాల్స్ ఆర్ మెసేజెస్ చేయొచ్చు అండ్ చాలా ఎక్కువసేపు మాట్లాడచ్చు ఈ పర్సన్. ఓకే, హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్, డీప్ కాన్వర్సేషన్ జరుగుతుంది. ఆ కాన్వర్సేషన్ మీకు అండ్ మీ పర్సన్కి ఒక క్లారిటీ అనేది ఇస్తుందన్నమాట. ఎస్, అగైన్ కాన్వర్సేషన్. మనకి కమ్యూనికేషన్ కార్డ్స్ చాలా వచ్చాయి ఇక్కడ. ఓకే, స్టార్ కార్డ్, మిమ్మల్ని ఒక స్టార్లా చూస్తున్నారు మీ పర్సన్. అండ్ చాలా ప్యాషనేట్ ఎనర్జీ అయితే ఉంది ఇక్కడ మీ పర్సన్కి మీ పైన. బట్ స్టిల్ తన లైఫ్ అయితే ప్రజెంట్ బాగాలేదు. ఒక రఫ్ ఫేస్ అయితే నడుస్తుంది, చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. తన లైఫ్ స్టక్ అయిపోయింది, అది తెలుస్తుంది తనకి. సో తను లైఫ్లో ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. తన కెరీర్ తను బిల్డప్ చేసుకోవడానికి చూస్తున్నారు. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అండ్ 24 hours వర్క్ చేస్తూ తన పాస్ట్ని తను మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, బట్ స్టిల్ మీ వైపే తన ఆలోచనలు వచ్చేస్తున్నాయి. తను ఎంత డిస్ట్రాక్ట్ అవ్వడానికి చూసినా మీ నుండి మీ వైపే మళ్ళీ అట్రాక్ట్ అవుతున్నారు. మీ వైపే ఉంటున్నాయి ఆలోచనలన్నీ. ఎస్, జస్టిస్. సో ఈ పర్సన్ అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు ప్రజెంట్ అయితే. బట్ మీ ఇద్దరికి ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంది. యూనివర్స్ ఆ పర్సన్ని మీ లైఫ్లోకి తీసుకొచ్చింది. అందుకు మీ ఇద్దరికి చాలా పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా ఉంది, పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ ఇది. సో 5 of Swords, ఈ పర్సన్ చాలా వెనక ముందు ఆలోచించకుండా తీసుకున్న డెసిషన్స్ వల్ల ప్రజెంట్ సఫర్ అవుతున్నారు. సో మీది ఒక 2 of Cups ఎనర్జీ, డివైన్ కౌంటర్ పార్ట్స్, మీరు డివైన్ కనెక్షన్ మీది. ఓకే, సో ఈ పర్సన్ త్వరలోనే మీ దగ్గరికి రాబోతున్నారు విత్ నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్. చాలా కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు ఈ పర్సన్. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఈ పర్సన్. ఓకే, నాట్ ఓన్లీ స్పైయింగ్, మీ ప్రొఫెషన్ ఏంటి, మీరు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు మీ పర్సన్. అండ్ ఈ పర్సన్ రీసెంట్లీ మళ్ళీ
డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఎందుకు అని అంటే ఎవరైతే తన వాళ్ళ లైఫ్లో నుండి వాకవే చేశారో ఒక పర్సన్, తన పాస్ట్ రిలేషన్షిప్, ఆ పర్సన్కి మేబీ మ్యారేజ్ అయి ఉండొచ్చు, మ్యారేజ్ ఫిక్స్ అయింది అన్న న్యూస్ ఈ పర్సన్కి తెలిసి ఉండొచ్చు. సో ఒక షార్ట్ డిప్రెషన్ పీరియడ్ అయితే గడిపిన తర్వాత మళ్ళీ మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు మీ పర్సన్ ఇక్కడ. ఓకే, సో చాలా డిఫరెంట్ ఎనర్జీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి ఇక్కడ మీ పర్సన్ నుండి. ఎలా అంటే మీ లైఫ్లో నుండి వాకవే చేయడానికి కూడా ట్రై చేశారు పాస్ట్లో. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలని అనుకున్నారు, మిమ్మల్ని తన లైఫ్లో నుండి తీసేయాలనుకున్నారు. బట్ అక్కడ ఏం జరుగుతుంది అని అంటే తను ఎంత మీ నుండి దూరంగా వెళ్ళిపోదామని ట్రై చేస్తున్నా తనంతా మీకోసం ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ మేబీ మీ మెసేజెస్కి రిప్లైస్ కూడా ఇవ్వరు, బట్ అయినా కూడా మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఒక స్ట్రిక్ట్ పర్సన్లా ఉండాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్కి, బట్ ఉండలేరు. మీ ఆలోచనలే ఉంటాయి, మైండ్ అంతా మీరే ఉంటారు. ఓకే, మీరు కంటిన్యూస్లీ ఆన్లైన్ వర్క్ చేస్తున్నారు, చాలా డెవలప్ అయిపోతున్నారు మీ ప్రొఫెషన్లో మీరు. బట్ ఈ పర్సన్కి ఉన్న ఫియర్ ఏంటి అని అంటే ఇప్పుడు మీరు తనని యాక్సెప్ట్ చేసిన ఫ్యూచర్లో ఎప్పుడైనా తనని గెట్ అవుట్ అంటారేమో అన్న భయంతో ఉన్నారు. బట్ ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చిందో మీ పర్సన్కి మేబీ మీ మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళడానికి తను చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తున్నారు. బట్ కొన్ని అడిక్షన్స్ అయితే ఉన్నాయి బికాజ్ ఆఫ్ తన పాస్ట్ రిలేషన్స్. ఈ పర్సన్ సరిగా పడుకోవట్లేదు, నైట్ టైం స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతున్నారు. అండ్ ఒక సాడ్ ఎనర్జీలో ఉంటున్నారు. మూడ్ స్వింగ్స్ ఉన్నాయి ఇతనికి అనివ్వండి లేదా ఆమెకి అవనివ్వండి, మేల్ ఆర్ ఫీమేల్. మూడ్ స్వింగ్స్ అయితే ఉంటున్నాయి. ఒకవైపు మీ వైపే రావాలనుకుంటున్నారు, ఒకవైపు సింగిల్గా ఉండాలి అనుకుంటున్నారు. బట్ మీతో కొలాబరేషన్ చేస్తారు ఈ పర్సన్. మేబీ ఈ పర్సన్ మీ దగ్గర వర్క్ చేస్తున్న పర్సన్ ఎవరో అయి ఉండొచ్చు, లేకపోతే మీ కొలీగ్ అయి ఉండొచ్చు, లేదా ఇద్దరూ కలిసి ఏదైనా బిజినెస్ చేస్తుండొచ్చు. సో అలాంటి ఎనర్జీస్ కూడా వస్తున్నాయి. అండ్ ఈ పర్సన్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉండాలి మీ రిలేషన్షిప్లో అని కూడా చూస్తున్నారు. బట్ ప్రజెంట్ ఈ పర్సన్ చాలా బిజీగా అయితే ఉన్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు అండ్ చాలా సాడ్గా ఉన్నారు. ఓకే, సో ఈ పర్సన్కి ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే మూడ్ స్వింగ్స్ అనేవి ఉన్నాయి ప్రజెంట్ అయితే. మెసేజెస్ టైప్ చేయడం డిలీట్ చేయడం, టైప్ చేయడం డిలీట్ చేయడం. అండ్ సడన్లీ ఉన్నట్టుండి చాలా హ్యాపీగా కనిపిస్తూ ఉంటారు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి. మీ పర్సన్ ఊరికే నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు మీ పర్సన్ అంత నవ్వుకోవడం అనేది చూడలేదు. బట్ ఎందుకు నవ్వుకుంటున్నారు అనేది చూస్తే ఇక్కడ ఈ పర్సన్కి మీ రిలేషన్షిప్ కావాలి, మీరు కావాలి యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్. మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు ఈ పర్సన్. ఈవెన్ దో మీ మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నా, కిడ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నా, మీ పర్సన్ మీతోనే రీయూనియన్ కోరుకుంటున్నారు. ఈ పర్సన్కి తెలుసు మీరు మీ పర్సన్ని వదిలి ఎక్కడికి పోరు అని. సో అందుకే రీయూనియన్ అనేది అవుతుంది, మళ్ళీ మీరిద్దరూ కలిసే ఉంటారు అన్న గట్టి నమ్మకం అయితే ఉంది ఈ పర్సన్కి. మీరు చాలా నర్చరింగ్, కేరింగ్ పర్సన్, ఒక స్పిరిచువల్ పర్సన్. ఓకే, సో ఆ పాస్ట్ని అంతా మర్చిపోయి మళ్ళీ ఈ పర్సన్ మీతో ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ చేయాలనేది చూస్తున్నారు. తన పాస్ట్ని మర్చిపోవడానికి చాలా ట్రై చేస్తున్నారు. ఫ్రీ టైం అనేది ఉండకుండా చూసుకుంటున్నారు. అంటే ప్రేయర్స్ చేసుకుంటున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, జిమ్కి వెళ్తున్నారు, అండ్ ఆఫీస్ వర్క్ ఆర్ బిజినెస్ వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ చేసుకుంటున్నారు. బట్ ఖాళీగా ఉండడానికి మాత్రం చూడట్లేదు. ఎందుకు అని అంటే తన పాస్ట్ మెమరీస్ తనని ఇబ్బంది పెడుతున్నాయి, ట్రిగ్గర్ చేసేస్తుంది అనమాట. సో సోల్ టై అనేది ఉంది మీ ఇద్దరికి. ఓకే, ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్. ఓకే, సో షేరింగ్ లవ్ అండ్ లైట్ అండి. వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ వీడియోలో ఇప్పటి వరకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా
లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో రాసుల విషయానికి వస్తే ఇక్కడ మేష, ధనుష్ రాశులు, కర్కాటక, వృశ్చిక, మీన రాశులు, మిథున, కుంభ అండ్ తులారాశులు, అండ్ మకర రాశి అండ్ కన్యా రాశి కూడా కనిపిస్తున్నాయి. సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ 5. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 444 with 555 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇక్కడ ఇదొక ఏమంటారు దాన్ని, ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనంటే ప్రజెంట్ తన పాస్ట్ రిలేషన్షిప్స్ ఫెయిల్యూర్ అవడం వల్ల కొంచెం సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోతున్నారు. అంటే తను ఏది చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అండ్ ఇక్కడ మీరు ఎలా బిహేవ్ చేయాలంటే ఈ పర్సన్తో ఒక కిడ్ అంటే పిల్లలతో ఎలా ఉంటారో మీరు, వాళ్ళు ఏం చేసినా మీరు ఎక్స్క్యూజ్ చేస్తూ ఉంటారు, అలా బిహేవ్ చేయగలిగితే ఈ పర్సన్ మళ్ళీ మీకు డెడికేట్ అయి ఉంటారు. ఈ పర్సన్ మీతో లవ్లో ఉన్నారు, బట్ అదంతా కూడా మీకు ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ పర్సన్కి ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే సమ్ రిలేషన్షిప్స్ ఏవైతే తన లైఫ్లో ఉన్నాయో ఆ రిలేషన్షిప్స్ పదే పదే తనని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. సో ఆ రిలేషన్షిప్స్ నుండి బయటికి రావడానికి చాలా ట్రై చేసి మళ్ళీ ఈ పర్సన్ ఆ డిప్రెషన్లోంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో రకంగా వాళ్ళు తన లైఫ్లోకి వచ్చి మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నారు. సో ఇంకా ఇదే సైకిల్ నడుస్తుంది తన లైఫ్లో. సో ఇలా ఉండడం వల్ల మీ వైపు ఈ పర్సన్ అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఓకే, మీరు ఒకవేళ ఈ రిలేషన్ కావాలని మీరు కూడా అనుకున్నట్టయితే ఈ పర్సన్ని కొంచెం హ్యాపీగా ఉంచడానికి చూడండి. మీరు హ్యాపీగా ఉండాలి మీ పర్సన్ అనుకుంటే మీరు చాలా కేర్ఫుల్గా బిహేవ్ చేయాలి ప్రజెంట్ అయితే. ఎందుకు అనంటే మీరు కూడా హార్ష్గా బిహేవ్ చేస్తే, రూడ్గా బిహేవ్ చేస్తే ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ మీద అసలు నమ్మకమే వదిలేసుకొని కంప్లీట్లీ అసలు తను ఉంటున్న ప్లేస్ నుండి వేరే ప్లేస్కి షిఫ్ట్ అయిపోయే అవకాశం కూడా ఉంది. ఈ పర్సన్కి ఎలా ఉంది అని అంటే మీరు చాలా హై వైబ్రేషన్లో కనిపిస్తున్నారు. మీ పర్సన్కి చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉంటారు మీరు. అండ్ ఆన్లైన్ వర్క్ ఏదో చేస్తున్నారు మీరు, ఆన్లైన్ బిజినెస్ ఏదో చేస్తున్నారు. సో ఈ ఆన్లైన్ బిజినెస్ వల్ల మీరు చాలా మనీ కూడా ఫైనాన్షియల్గా కూడా మీరు చాలా డెవలప్ అయిపోయారు. సో ఇది మెయిన్ పాయింట్ అయిపోయింది మీ పర్సన్కి. అంటే మేబీ మీరు అంత రిచ్ పొజిషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ మీ పర్సన్ని మళ్ళీ రిజెక్ట్ చేస్తారేమో అన్న ఉద్దేశంతో మీకు మెసేజెస్ ఆర్ కాల్స్ చేయడానికి కూడా చాలా ఆలోచిస్తున్నారు. అండ్ ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని ఉంది. బట్ అయినా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో అది కొంచెం ఇబ్బంది పెడుతుంది మీ పర్సన్ని. దాన్ని నెక్స్ట్ స్టెప్ వేయకుండా ఆపడానికి చాలామంది ట్రై చేస్తున్నారు. అంటే తన ఫ్రెండ్స్లో ఎవరికైతే మీకోసం తెలుసో వాళ్ళు మీతో మాట్లాడకుండా ఆపేస్తున్నారు. బట్ మీ పర్సన్ అవన్నీ కేర్ చేయట్లేదు. బట్ ఈవెన్ దో చాలామంది మీకు మీ రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేయకపోయినా మీ పర్సన్కి ఈ రిలేషన్షిప్ యాక్సెప్టబులే. తనకి అన్ని రకాలుగా ఇష్టమే, కానీ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది మళ్ళీ వచ్చింది. ఎందుకు అంటే తను ఎవరినైతే సోల్మేట్ అనుకున్నారో తను చాలా కొన్ని ఇయర్స్ కొద్దీ ఒక రిలేషన్లో ఉన్న తర్వాత ఆ రిలేషన్షిప్ సడన్లీ ఫెయిల్ అయింది. మీ పర్సన్ని కాదని ఇంకొక పర్సన్ని చూస్ చేసుకోవడం అనేది జరిగింది. సో అవన్నీ గుర్తొస్తుంటే మీతో కంపేర్ చేసి చూసుకుంటే మీరు అలా చేయడానికి ఎంతో టైం పట్టదు. ఎందుకంటే మీ మధ్య ఫిజికల్ డిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది, మీ మధ్య కమ్యూనికేషన్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి
మీ రిలేషన్షిప్ ఎప్పుడైనా ఫెయిల్ అవుతుందేమో అన్న భయంతో మీకు అన్ని విషయాలు చెప్పరు ఈ పర్సన్. అండ్ కొంచెం భయంగా అడుగులు వేస్తూ ఉంటారనమాట. సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అలా ఉంది. ఓకే, చూద్దాం నెక్స్ట్ రీడింగ్స్లో ఎనర్జీస్ ఎలా వస్తాయి అసలు మీ పర్సన్వి అనేవి. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. వన్స్ అగైన్ షేరింగ్ లవ్ అండ్ లైట్. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి అండ్ పక్కనే వచ్చే ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. షేరింగ్ లవ్ అండ్ లైట్.